ఇషి ఫ్యామిలీ ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్‌డే. కాకపోతే ఇక్కడ మాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఏందంటే పుట్టినరోజు అబ్బాయి చేత కేక్ కట్ చేపిద్దామని. అదేంటండి పుట్టినరోజు వాళ్ళే కదా కేక్ కట్ చేసేది అంటే అదంతేనండి. మా ఇంట్లో ఇద్దరు చిచ్చు పిడుగులున్నారు. ఇదిగోండి వచ్చిపోతుంది కదా మధ్యలో అదే నా కూతురు. దాంతోనండి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు. ఏంటంటే బర్త్‌డే వాడిదైతే ఇది కేక్ కట్ చేయాలనిద్ది. ఎంత చెప్పినా అసలు ఆగదు. నెలకొక బర్త్‌డే చేసినా చేపించుకునే రకం ఇది. ఇదిగోండి మేమైతే ఇక్కడ సింపుల్‌గా మీషోలో ఈ వాటర్ పెట్టేసి డెకరేట్ చేస్తున్నాము. చాలా బాగున్నాయి. ఇదిగో మధ్యలో పానకంలో పుడకలాగా ప్రతి దాంట్లోకి వచ్చిద్ది. అవి నేను అందివ్వాలని. ఇంకేం చేద్దాం ఏదన్నా అటు ఇటుగా అంటే మొత్తం పీకేసి వెళ్ళిపోయిద్ది. ఇంక దాన్ని చెప్పినట్టు దాని చేత అందించుకొని హాఫ్ అన్ అవర్ పట్టాల్సింది 1 అవర్ పట్టింది దీంతో డెకరేట్ చేసేసరికి. ఎంత బుద్ధిమంతురాలుగా మధ్యలో వచ్చి అందిస్తుందో చూసారా? ఇదంతా కాసేపే అండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు స్టూలేస్తారా, కేక్ పెడతారా, ఆ కేక్ తను కట్ చేసి ముందు తినేయాలి అని చెప్పేసి చూస్తుంది. ఇదిగో మధ్యలో ఇక్కడ మా వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు కెమెరా పెట్టేసరికి. నేను ఇలా చిన్నగా ఫైనల్గా డెకరేట్ చేసేసి మేమైతే కేక్ కటింగ్ చేపిద్దామని ఇక్కడ బెలూన్స్ అన్నీ ఊదేసాము. వాటిలో సగం పగలగొట్టేశారు. ఎప్పుడెప్పుడు ఆ బెలూన్స్ వస్తాయా అవి తీసేసి ఆడుకుందామని చెప్పేసి ఇక్కడ స్టూల్ అయ్యగానే అది వచ్చి నిల్చుంది. ఎంత పొమ్మని చెప్పినా అమ్మ నీ బర్త్డే కాదు అన్నయ్య బర్త్డే అని. లేదండి నాది బర్త్డే అని చెప్పేసి ఇక్కడ గోల్ చేస్తుంది. ఇంకేం చేద్దాం ఏడ్చి గందరగోళం చేసిద్దని చెప్పేసి దాన్ని అలానే నిల్చోపెట్టాల్సి వచ్చింది. చిన్నగా చెప్పాము నీది కాదు అన్నయ్య బర్త్డే, అన్నయ్య కేక్ కట్ చేయాలి మీకు కేక్ పెడతారు అని చెప్పేసి. సరే అని ఫైనల్గా నిల్చుంది. ఇది ఇక్కడ విషయం ఏంటంటే చాక్ కూడా ఇవ్వలేదు. వాడికి ఇంట్లో ఉన్న చాక్ ఇచ్చేసాము. పాపం వాడికి ఏడుపు ఒక్కటే తక్కువ కాదు, పెద్దోడు కదా పాపం కంట్రోల్ చేసుకున్నాడు. మేము మాట్లాడుకుంటుంటేనే అది కేక్ కూడా కట్ చేసేసింది వాడికంటే ముందు. ఇంకా తర్వాత వాడు కట్ చేశాడు. ఇంకేం చేసేది లేక చూస్తుంది. అది మళ్ళీ చూడు వాడు ఎప్పుడెప్పుడు ఆ కేక్ కట్ చేస్తాడా దాన్ని నోట్లో పెడతాడా అని ఆతృతగా ఎదురు చూస్తుంది. కానీ ఇది కాకపోతే ఇది అసలు తినలేదు. కానీ ఆతృత ఎక్కువ పిల్ల కదా. వాడు కేక్ కట్ చేసి కింద పడేశాడు. ఎందుకంటే వాడికి టెన్షన్ వచ్చేసింది. ఇదిగో దీనివల్లే వాడు ఇంకా వాళ్ళ తమ్ముడికి పెట్టాడు. అది చూస్తుంది ఎప్పుడెప్పుడు నా నోట్లోకి పెడతారని చెప్పి. అంతసేపు కూడా వెయిట్ చేయలేదు. ఆ కేక్కి తీసేసుకుని అదే తినేసింది. పాపం ఇది వాడి బర్త్డే చేసినట్లేదు. మేము కేక్ తెచ్చుకొని ఇంట్లో అందరం తినాలని చెప్పేసి తెచ్చుకున్నట్లుంది. అదో చూసారా ఫైనల్గా దాన్ని డ్రీమ్ అయితే నెరవేరింది. కేక్ అంతా తీసుకొని ప్లేట్ తీసుకొచ్చుకొని ముందే పెట్టుకొని తినేసింది. దీనికి కళ్ళు కావాలంటే కడిపొద్దనిద్ది. దాంట్లో హాఫ్ కూడా తినలేదు. మా ఇషి ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.